శుభప్రద్ పాటిల్ గారు ఈరోజు కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు కానీ ఆ చెప్పినటువంటి మాటలంతా ఓటర్స్ అంతా కూడా అసహించుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటే. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేరు. ఇగో వీళ్ళకి మహిళలకు 2500 ఇస్తున్నారు ప్రతి నెల. అదేవిధంగా వృద్ధుల పెన్షన్ని డబల్ చేస్తామన్నారు. కళ్యాణ్ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కటంటే ఒక్కటి అమలు చేసినా చెప్పండి. ఉచిత కరెంట్ అమలు అవుతుందా చెప్పమానండి. ఉన్నది గతంలో కేసీఆర్ హయాంలో మంచిగా సప్లై అయినట్టు వాటర్ లేదు. నేను అడిగిన ఇంటింటికి డోర్ తిరిగి వెంకటగిరి కాలనీలో నేను అడిగితే ఒక్కరన్నా చెప్పలే మాకు ఫ్రీ కరెంట్ వస్తుందని. 200 యూనిట్ లోపల లేదు, 200 యూనిట్ లోపల చిన్న వాళ్ళు అండి, పాపం లేబర్లు చిన్న స్లమ్ లో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర పోయినా నేను. ముస్లిమ్స్ ఫ్యామిలీస్ కావచ్చు, హిందూ ఫ్యామిలీస్ కావచ్చు, స్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళ దగ్గర పోతే ఎక్కడ కూడా 200 యూనిట్ల కరెంట్ అమలు అవుతలేదు. అదేవిధంగా దోబిల దగ్గరకు పోయినా నేను. వాళ్ళ గతంలో కేసీఆర్ గారి హయాంలో న్యాయ బ్రాహ్మణులకు, రజకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఉండే వాళ్ళ సెలూన్లకు కావచ్చు, దోబిల షాప్లకు, ఐరన్ షాప్లకు. ఈరోజు వాళ్ళకి బిల్లులు వస్తున్నాయండి, పెద్ద ఎత్తున బిల్లులు వస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ చూపిస్తుంది. మళ్ళీ అది ఎవరు కట్టాలి? ఇట్లాంటి పరిస్థితి భయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భయంలో ఉన్నారు. ఈరోజు మేము అందుకే అడుగుతున్నాం, ప్రజలకు అడుగుతున్నాం, కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా. బుల్డోజర్ పాలన, వీళ్ళు ఒక్క ఇల్లు కట్టలేరు, ఒక్క ఇల్లు ఇవ్వలేరు. కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో మొత్తం కూడా ఇల్లులో పేదల ఇల్లు మీదకే బుల్డోజర్ పోతుంది. ఈయన్నే దుర్గం చెరువు పక్కకున్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పక్కకున్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఇల్లుకి ఏం కాదు, నోటీసులు ఇస్తారు, హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అది అట్లనే ఉంటుంది. ఈ పెద్దోళ్ళు మంత్రులకు సంబంధించిన దాంట్లో ఎక్కడ బుల్డోజర్లు పోవు. మొన్ననే చూసినాం మనం ఏం జరిగిందో. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు కబ్జా చేసిన దాంట్లో ఉత్తరాన రేకులు ఇట్లా పడేస్తే మళ్ళీ రేకులను పెట్టుకున్నాడు. అదే యథాతథ స్థితిలో ఈరోజు ఆ కబ్జా కొనసాగుతున్నది. దాని మీద కాంగ్రెస్ వాళ్ళకు ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల్ని కొట్టాలి, పెద్దలకు పెట్టాలి. ఈ చందంగా ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ కూడా ఈ హామీలకు సంబంధించి కాకుండా, ఇప్పుడు ఏవైతే మీరు చెప్పారో ఈ 4 హామీలకు సంబంధించి కాకుండా, ముఖ్యంగా ఈ వర్షం వస్తే హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు కొన్ని ఏరియాస్ చెప్పారు, షేక్పేట, ఓయి కాలనీ, ఇవన్నీ చెప్పారు కదా ఏరియాస్. సో అప్పటికన్నా ఇప్పుడు మెరుగ్గా ఉంది, దానికి తగ్గ చర్యలు మేము తీసుకున్నాము. మీరు బుల్డోజర్స్ అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు, కానీ అవి ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్యలే. సో అవి మాకు ప్లస్ అవుతాయి అన్నటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కంటోన్మెంట్లో ఎటువంటి రిజల్ట్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చేటువంటి ధీమాతో కాంగ్రెస్ ఉంది. జోష్న గారు, కంటోన్మెంట్ అప్పటికి కాంగ్రెస్ మబ్బులు తొలగలేవు, ప్రజలకు ఉండే అవన్నీ తొలగలే. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లతో పాటు జరిగిన ఎన్నిక అది. అప్పటికి ఏదో ఉద్ధరిస్తాం, ఏదో చేస్తామని చెప్పారు వీళ్ళు. అప్పటికి ఆ 100 రోజులు కాలేదు. ఈరోజు 700 రోజులు అయింది. వీళ్ళ రూపం అంతా కూడా తెలిసిపోయింది. వీళ్ళ అసలు రూపం మొత్తం తెలిసిపోయింది. కాబట్టే ప్రజలందరినీ కూడా ఈరోజు తిరగమనండి, ఓట్లు అడుగుమనండి. నేను అంటున్నా కదా, డెఫినెట్గా ఛాలెంజ్ ఇస్తున్నా అన్నని, ఓట్ల కోసం పోయి అడగండి. మీ ప్రజలు చీదరించుకుంటున్నా లేదా తెలుస్తుంది. మేము పోతే ఆదరిస్తారు. అమ్మ కేసీఆర్ గారు కుర్చీలేసి కూర్చోబెడుతున్నారు. మీకు చూపిస్తాను. నేను వెంకటగిరి కాలనీలో తిరిగిన, కుర్చీలేసి కూర్చోబెట్టి మీ పాలన మంచిగా ఉండే, కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ కావాలని కోరుకుంటారు. మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 టర్ములు మేము వేసిన ఓట్లు తప్పకుండా ఈసారి కూడా సునీత గారికి వేస్తామని చెప్తున్నారు. గుండె బద్దలు కొట్టి చెప్తున్నారు. మీరు అంటుర్రా ఈ వర్షాలకు సంబంధించినటువంటిది, వెంకటగిరి కాలనీలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేక చాలా ఇబ్బందులు పడుతుండే. ఆ సమస్య తీర్చిరు. వాళ్ళందరూ చెప్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాలనీలో. ఇంతకుముందు వాటర్ వస్తే మొత్తం డ్రైనేజ్ అంతా మా కాలనీలో, మా ఇండ్ల ముందే ఉంటుండే. ఇదంతా కూడా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తీర్చిండ్రు. ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ డెవలప్మెంట్ అంటే. విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎంత స్థాయిలో వాటర్ సప్లై కావచ్చు, ఆ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకున్నది కేసీఆర్ గారి పాలనలో జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క దగ్గర ఏమైనా చేసిరా? వీళ్ళు ఫ్లైఓవర్లు మునుగుతున్నాయండి. ఫ్లైఓవర్ల మీద వాటర్ లాగ్ అవుతుంది. ఎందుకైతుంది? ఆ ఫ్లైఓవర్లు ఉన్నటువంటి ఆ కింద ఏదైతే సిస్టమ్ ఉంటుందో వాటర్ పోయేది, దాంట్లో పేరుకున్న చెత్తను తీయలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏదన్నా ఫ్లైఓవర్ల మీద జామ్ అవుతుందా అండి? వాటర్ లాగ్ అవుతుందా? అట్లాంటి పరిస్థితి, ఫ్లైఓవర్లకు పొక్కలు కొట్టే పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళు ఏం చేయరండి. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి జూబ్లీస్ దిక్కు మంత్రులు తిరుగుతున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు, రోడ్లు వేస్తామంటున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ చేస్తామంటున్నారు. 22 నెలల కాలం ఎందుకు చేయలేరు మీరు? మీకు ఓట్లుంటేనే వస్తారా మీరు? రాహుల్ గాంధీ కూడా ఓట్లున్నాయి కాబట్టి బీహార్లో తిరుగుతారు. తెలంగాణ ఓట్లుంటే తెలంగాణ తిరిగి 420 హామీలు ఇచ్చిండు, 100 రోజులు అన్నారు, గ్యారంటీ కార్డులు అన్నాడు. ఒక్క హామీ అమలు కాలే. ఎందుకు? ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీని రమ్మంటున్నాం మేము. జూబ్లీస్కి రావాలి రాహుల్ గాంధీ, వచ్చి చెప్పాలి మేము ఆ గ్యారంటీలు ఇచ్చినాం. ముక్కు నేలకు రాసి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. చెప్పండి.